హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మరొక సినిమా ప్రతినిధి 2. నారా రోహిత్ హీరోగా నటించి, అలాగే మన TV5 జర్నలిస్ట్ మూర్తి గారు తెలుసు కదా, ఆయన డైరెక్షన్లో మహతి స్వరస్వాగర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రతినిధి 1 అంటే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ప్రతినిధి 1కి దీన్ని ప్రతినిధి 2గా తీశారు. మామూలుగా చెప్పాలంటే దానికి దీనికి పెద్ద సంబంధం ఏం లేదు, కానీ పేరు వాడుకొని తీశారు. విషయంలో చెప్పాలంటే ప్రతినిధి 1 కూడా నాకు తెలిసి నేను థియేటర్లో చూశాను ఆ సినిమా ఛానల్ క్రితం. అప్పుడు నారా రోహిత్ సినిమాలకి ఒకంత క్రేజ్ ఉండేది, ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటాడు అనే విధానంలో ఈ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలు మాత్రమే పొందింది ప్రతినిధి 1. కమర్షియల్గా సక్సెస్ కాలేదు, కానీ దానికి 2గా ఈ సినిమా ఈ సంవత్సరం ఎలక్షన్కి ముందు రిలీజ్ అయింది. కానీ ఈ మధ్య ఓటీటీలో ఈ వారమే రిలీజ్ అయింది, ఆహా ఓటీటీలో. మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, మీరు చూడొచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఒక 2 రోజులు వీడియోకి బ్రేక్ ఇవ్వబోతున్నాను, అంటే నేను చేసే రివ్యూస్కి. దానికి కారణం ఏంటంటే తిరుపతి వెళ్ళబోతున్నాను ఈ నైటు. ఒక 2 రోజులు తిరుపతిలో ఉండి స్వామివారి దర్శనం చేసుకొని, వెంకన్న స్వామివారి గుండు పట్టించుకొని మీకు మళ్ళీ లడ్డుతో, వెంకన్న స్వామి లడ్డుతో మీకు మళ్ళీ ప్రత్యక్షం అవుతాను. ఈ జర్నీలో ఏమన్నా మంచి సినిమాలు ఓటీటీలో బాగుంటే వాటిని చూసి వచ్చిన తర్వాత మీకు సజెస్ట్ చేస్తాను, బాగుండే లేదని. ఓకే, ఇక ఈ ప్రతినిధి విషయానికి వచ్చేస్తే ప్రతినిధి 2 విషయానికి ఉదయ్ భాను గారు కూడా ఛానల్ తర్వాత ఒక క్యారెక్టర్ చేశారు. ఇందులో పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో నిజాయితీ గల ఒక జర్నలిస్టు, అలాగే ఉదయ్ భాను గారు ఆమె కూడా ఒక జర్నలిస్టుగా ఒక టీవీ న్యూస్ ఛానల్ని పెడదామని అనుకుంటుంది. ఇతను నారా రోహిత్ నిజాయితీ గల వాడని తెలుసుకొని ఇతన్ని సీఈఓగా పెట్టి ఆమె ఒక న్యూస్ ఛానల్ పెడుతుంది. ఒకసాట ఇంటర్వ్యూకి వెళ్తే, అంటే సీఎం గారు క్యాంప్ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళితే సీఎం గారు బాంబు వేలు చనిపోతారు. ఇది పాయింట్. మరి సీఎం గారు బాంబు వేలు ఎందుకు చనిపోయారు, ఎవరు చంపారు, దానికి ఈ న్యూస్ ఛానల్కి సంబంధం ఏమిటి, అసలు సీఎం గారు చనిపోయారా, అతను చనిపోవడానికి కారణం ఏమిటి, సీఎం చనిపోతే ఏంటి కారణం, చనిపోకపోతే ఏంటి కారణం, చంపించింది ఎవరు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. మరి సినిమా ఎలా ఉంది, TV5 మూర్తి గారు డైరెక్షన్ ఎలా చేశారు ఫ్రెండ్స్. సినిమా ముందుగా డైరెక్షన్ విషయానికి వస్తే కథని రాసుకున్న విధానం మాత్రం బాగుంది. పాయింట్ కూడా నాకు కన్వీనియన్స్గా అనిపించింది. పాయింట్ కూడా అనుకున్న పాయింట్ చాలా బాగుంది, రాసుకున్న సీన్స్ బాగున్నాయి, అంటే రాసుకున్న విధానం బాగుంది. కానీ డైరెక్షన్, అంటే దాన్ని తెర మీదకి ఎక్కించే ప్రయత్నంలో అతని డైరెక్షన్ విఫలమైందనేది నేనైతే అనుకుంటా. డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు, రైటర్గా మరి సక్సెస్ అయ్యారు. రైటర్గా రాసిన వాళ్ళు మరి ఇతనే రాశాడు, ఇంకెవరి చేతనే రాపించాడు అంటే సహకార రచయితలను కూడా కొంతమంది పేర్లు వేశారు. మరి వాళ్ళు ఏమన్నా రాశారా, ఇతను పాత్ర కూడా ఉన్నదా అనేది వివరం తెలియదు. కానీ రాసుకున్న విధానం బాగుంది. సినిమాలో కథగా అనుకున్న పాయింట్ కూడా బాగానే ఉంది, కానీ తీసిన తెరకెక్కించిన విధానం అయితే నాకు అంత ఇదిగా అనిపించలేదు. అంటే ఆ సీన్స్ అంతగా ఎలివేట్ చేయలేదు. కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించినాయి, కానీ ఆ కథకి ఆ ట్విస్టులకి సంబంధించి ఎక్కడో కూడా ఇంప్రెస్ చేసే విధంగా లేదు. అందులో ఫస్ట్ హాఫ్ వరకు కొంతవరకు బాగానే ఉన్న ఈ సినిమాలో సీఎం చచ్చిపోయినాక వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ కొంచెం ఫూలిష్గా ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ కూడా మనం ఈ మధ్యకాలంలో విలన్గా చూస్తున్నాం, అతన్ని భీష్మాలో కూడా యాక్ట్ చేశాడు. అతను కొంచెం ఫూలిష్గా అనిపించినప్పటికీ టోటల్గా సినిమా గురించి చెప్పాలంటే నాకు పాయింట్ బాగుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, కానీ తీసిన విధానం బాగాలేదు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే నారా రోహిత్ కొన్ని సంవత్సరాలు అనుకోవచ్చు, కొన్నాళ్ళ తర్వాత స్క్రీన్ మీద కనిపించాడు. ఓకే, అంత గొప్పగా ఏమీ లేకపోయినప్పటికీ ఓకే, అతను చేసే టైప్ ఆఫ్ యాక్టింగ్ బాగానే చేశాడు. ఉదయ్ భాను గారు కూడా ఆమె స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మనందరికీ తెలిసిందే కదా, అంత ఇదిగా లేకపోయినా ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆమె నటించారు. మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు. సీఎంగా నటించిన అతను కూడా పర్వాలేదని అనిపించాడు. మ్యూజిక్ డైరెక్షన్ నాకు చాలా ఫెయిల్ అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టరు మహతి స్వరసాగర్, ఇతనైనా చేసింది అని అనిపించింది నాకు. అంత అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేశాడేమో అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్స్కి మంచి ఎలివేషన్ ఇస్తే బాగా పండేయి అని అనిపించింది. ఎందుకంటే మీరు ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు ఈ విషయం మీకు కూడా అని అనిపించవచ్చు అని నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. కెమెరా పనితనం కూడా, తీసిన షార్ట్స్ తీసిన విధానం చాలా బాగా ఉంది. ఇక టోటల్గా సినిమా గురించి మీకు చెప్పాలంటే పాయింట్ బాగుంది, రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి, ట్విస్టులు బాగున్నాయి, కానీ
డైరెక్షన్ మాత్రం ఫెయిల్ అయింది. ఓటీటీలో కాబట్టి ఓర్పు ఉంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు. మిమ్మల్ని బ్యాడ్ ఫీలింగ్ అనే వచ్చిద్దని అయితే నేను చెప్పను, కానీ గుడ్ ఫీలింగ్ బ్యాడ్ ఫీలింగ్ అనేది పక్కన పెడితే మీరు ఒకసారి చూసిన తర్వాత ఓకే అని అంటారే కానీ మరీ తలకాయ నొప్పి పుట్టింది అనే సన్నివేశాలు ఉండవు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది, ఆ ట్విస్టులు బాగానే ఉంటాయి. కాబట్టి ఒకసారి ఓటీటీ కాబట్టి జస్ట్ మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఒక ట్రైల్ వేసేయండి. అంతకుమించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇది నేతన్న రివ్యూ ఛానల్ ప్రతినిధి 2 గురించి మీకు సజెస్ట్ చేస్తుంది మా రివ్యూ ఇది. ఓకే ఫ్రెండ్స్, మా రివ్యూ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీకు వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని వచ్చి ఆ లడ్డుతో మీకు మంచి రివ్యూతో వస్తాను. ఇప్పటికైతే ఇంతే. మరొకసారి మా నేతన్న రివ్యూ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.